పెన్తో కొంచెం స్ప్రెడ్ చేయాలి. ఇది లావుగా స్ప్రెడ్ చేసుకోవాలి, సన్నంగా స్ప్రెడ్ చేయకూడదు. ఓకే, కొంచెం లావుగా చేయాలి. ఇదని ఇలా అలా స్ప్రెడ్ చేసుకోవాలి. చేసుకొని దీన్ని మళ్ళీ వైట్ని కూడా కొంచెం స్ప్రెడ్ చేయాలి. అంటే ఇది మన కలర్ కాంబినేషన్ మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోవచ్చు కదా, ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మిక్స్ చేసుకోవచ్చు. ఓకే, దీన్ని కూడా ఇలా కొంచెం స్ప్రెడ్ చేయాలి. ఇది కూడా కొంచెం లావుగానే చేయాలన్నమాట. ఈ పోర్షన్ లావుగా ఉండాలి. దీన్ని ఇక్కడ పెట్టి కింద వైట్, ఈ గ్రీన్ది ఈ వైట్ దాని మీద పెట్టాలి. చూసుకోవాలి వైట్ కనిపిస్తుందా లేదా అని. ఓకే, చూసుకొని అదేమో నొక్కేసేయాలి కొంచెం. ఓకే, దీన్ని జాగ్రత్తగా తీసుకొని చేతిలోకి ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని ఇప్పుడు సిజర్స్ కావాలి మనకి. ఓకే, సిజర్స్తో కట్ దెమ్ ఇంటూ స్మాల్. సో యు ఆర్ ప్రిపేరింగ్ ఎ లీవ్ విత్ దిస్? నో, ఆ yellow ఇందాక చేసాం కదా మనం, అవును. ఆ yellow దాని చుట్టూ ఇది చుడతాం అన్నమాట. సో ఇలా కట్ చేసుకుంటాము. కట్ చేసుకొని డైజీ ఫ్లవర్ కి మధ్యలో ఏమో ఎల్లో వస్తుంది, దాని చుట్టూలో వచ్చేది ఈ కలర్ కాంబినేషన్. గ్రీన్ అండ్ వైట్ ఏదైనా, అంటే మెరూన్ కూడా పెట్టుకోవచ్చు. మీన్ డిపెండ్స్, మన చాలా కలర్స్ ఉంటాయి ఫ్లవర్స్ లో, చాలా కలర్స్ ఉంటాయి కదా. మనం చూసుకొని మన ఇష్టం వచ్చిన కలర్ వేసుకోవచ్చు దానికి. కానీ చూసుకొని ఈ కటింగ్ అది జాగ్రత్తగా చూసుకొని, ఇది ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి కొంచెం గ్లూ రాయాలి. ఓకే, గ్లూ ఇలా రాయాలి. ఓకే, రాసాక ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, దీన్ని స్ప్రెడ్ చేసాం కదా. చేసాక దీన్ని తీసుకొని ఈ ఇందాక ఎల్లో సెంటర్ చేసుకున్నాం కదా, దానికి చుట్టూ చుట్టాలి. ఓకే, ఇలా చుట్టాలి. ఇక్కడ దాకా వచ్చేసరికి సరిపోయింది కదా, అందుకని ఇక్కడ కట్ చేసేయాలి. ఇది మనకి ఎక్స్ట్రా ఈజీ కట్ అయిపోతుంది. ఇది జాగ్రత్త అడ్జస్ట్ చేసుకోవాలి. ఇవి ఈక్వల్ గా కట్ చేసుకొని చక్కగా రౌండ్ గా వచ్చేటట్టుగా చూసుకోవాలి. చూసుకొని కొంచెం ప్రెస్ చేసుకోవాలి ఇలాగా. ఓకే, ఇప్పుడు మనకి ఇది సెంటర్ పార్ట్ వచ్చింది. ఈ సెంటర్ పార్ట్కి ఏం చేయాలంటే కొంచెం వైట్ క్లే తీసుకోవాలి దీనికి, పెటల్స్ కోసం. ఇది సెంటర్ పార్ట్ కదా, అవును. దానికి మళ్ళీ పెటల్స్ చేయాలి కదా. అవును. సో పెటల్స్ కోసం మనం కొంచెం క్లే తీసుకుంటాం. తీసుకుని ఒక 9 to 10 పెటల్స్ వరకు మనం చేసి పెట్టుకోవాలన్నమాట. ఓకే, చేసి పెట్టుకొని ఇలా సాఫ్టెన్ చేసుకోవాలి. దీన్ని కొంచెం సాఫ్టెన్ చేసుకోవాలి. చేసుకుని కొంచెం కొంచెం ఈక్వల్ పార్ట్స్లో ఒక 10 తీసుకోవాలి. ఇలాగా 8, 9, 10 వాట్ ఎవర్, అంటే మనం ఏ ఫ్లవర్ కావాలంటే ఆ ఫ్లవర్ తగ్గట్టు పెటల్స్ ఎలా కావాలంటే పెటల్స్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా ఇలా ఫ్లవర్ పెటల్స్ చేసుకోవాలి. చేసుకొని గ్లూ తీసుకొని గ్లూ దీనికి రాయాలి. ఓకే, అంటే క్లే అది డ్రై అయిపోయాక కూడా గ్లూ రాసినందువల్ల విడిపోకుండా ఉంటుంది ఇంకా స్ట్రాంగ్ గా. ఇది అప్పుడే ఆరిపోద్ది, ఇట్ టేక్స్ టైమ్ టు డ్రై అన్నమాట. ఓకే, కానీ ఇది ఇట్లాగా ఒక్కొక్క పెటల్ని పెట్టుకోవాలి. ఇలా రౌండ్గా పెట్టుకుంటూ రావాలి. కావాలంటే పక్క నుంచి కూడా ఇంకా పెట్టుకోవచ్చు, రేఖలు కావాలంటే థిక్గా కూడా పెట్టుకోవచ్చు. బట్ దిస్ ఈజ్ ఇలా చేస్తాం అనమాట. ఇలా చేసుకుని మొత్తం అన్ని పెట్టుకోవాలి. ఓకే, ఇది మొత్తం అన్ని పెటల్స్ పెట్టుకుంటే ఫ్లవర్ అయిపోతుంది. ఇలా రెడీ చేసిన మీ దగ్గర ఏమైనా ఉన్నాయండి? ఉన్నాయి. సో ఇలాగా రకరకాలుగా మనం డైజీ ఫ్లవర్స్ ని చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న తర్వాత దీనికి ఇలాగా ఒక పాట్ చేసుకుని ఆ పాట్ కి ఫిక్స్ చేసుకోవచ్చు. అదే మన దగ్గర రెడీమేడ్ పాట్స్ ఉంటే దానికైనా ఫిక్స్ చేసుకోవచ్చు, ఎలాగైనా ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఉంటాయి అవి ఫ్లవర్స్. సో ఇప్పుడు మీరు ఈ పాట్ కూడా మీరే ప్రిపేర్ చేశారా? నేనే ప్రిపేర్ చేశాను, క్లేతోనే చేశాను. దానికి నేను ఇవి పెట్టాను. ఇద్దరికి నేను పాట్స్ చేయడం చూపించాను కాబట్టి అందరికీ తెలిసే ఉంటుంది ఎలా చేయాలి పాట్ అని. రకరకాల షేప్స్ లో పాట్స్ చేసుకోవచ్చు. చేసుకుని దానికి ఫ్లవర్స్ అన్ని పెడతాం అనమాట. ఓకే, రేవతి గారు మా సకులకు చాలా మంచి బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపించారు. ధన్యవాదాలు. థ్యాంక్స్ సో మచ్. నాకు కూడా
చాలా ఇష్టం సకలకి ఇవన్నీ నేర్పించడం. ప్రతిసారి ఏదో ఒకటి కొత్తది నేర్పించడం నాకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది.